ఇజ్రాయెల్ పాత్ర ఉండొచ్చండి. కానీ మనం కొద్దిగా చరిత్రలోకి చూసుకుంటే గనక హ్మ్. ఇరాన్‌కి, అమెరికాకి ఎప్పటినుంచో పడదండి. అవును. చాలా పెద్ద ఎత్తున ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటారు. ఆహ్, ఆహ్, చాలా టెన్షన్‌గా ఉంటుంది వాళ్ళ రిలేషన్‌షిప్ ఎప్పుడు. ఎందుకంటే మీరు తీసుకుంటే ఫస్ట్ ఇరాన్ ఎలక్ట్ అయిన ప్రైమ్ మినిస్టర్ మొసాదెక్ ఎవరైతే ఉన్నారో ఆయన కమ్యూనిస్ట్ అని ఆయన్ని పడేయటం జరిగిందండి. హ్మ్. అమెరికన్ సపోర్ట్‌తో ఆయన పడేశారు అని చాలా మంది ఇరాన్‌లో అంటూ ఉంటారు. ఆ తర్వాత షా ఆఫ్ ఇరాన్ అంటే అక్కడ ఉన్నటువంటి కింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి రావటం జరిగిందండి. ఎప్పుడైతే షా ఆఫ్ ఇరాన్ అధికారంలోకొచ్చారో పెద్ద ఎత్తున ఇరాన్‌లో ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్స్ కానీ అవన్నీ కూడా అమెరికన్ కంపెనీస్‌కి చాలా పెద్ద ఎత్తున ఎళ్ళాయండి. హ్మ్. అంతేకాదు ఇరాన్‌లో ఉన్న పెద్ద ఎత్తున డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ కూడా షా ఆఫ్ ఇరాన్ కొన్ని బిలియన్ డాలర్స్ ఖర్చు పెట్టి కొనటం జరిగిందండి. ఒక సంవత్సరంలో అనుకుంటా దాదాపు 15, 17 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఓకే. ఏది 1970లో హ్మ్. ఇప్పుడు మనకి ఇండియాకి డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ చూసుకుంటే 25 బిలియన్ డాలర్స్ ఎంతో ఉంటుందండి. హ్మ్. 20 బిలియన్ డాలర్స్. 1970లో షా ఆఫ్ ఇరాన్ 17, 18 బిలియన్ డాలర్లు ఇచ్చి ఇరాన్ నుంచి, అమెరికా నుంచి పెద్ద ఎత్తున ఇదే డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ కొనటం జరిగిందండి. హ్మ్. తర్వాత ఆయనకి వ్యతిరేకతొచ్చి ఆయన పడిపోయిన తర్వాత ఈ అయితుల్లా ఖుమేని వీళ్ళు వచ్చారు కదండీ! 1978లో రివల్యూషన్ స్టార్ట్ అయ్యి 1978 అంతా స్టెబిలైజ్ అయ్యి అయితుల్లా ఖుమేని అధికారంలోకొచ్చిన తర్వాత అక్కడున్నటువంటి ఆయిల్ కంపెనీస్ అన్నిటిని ఆయన ప్రైవేటైజ్ చేసేసారండి. సారీ నేషనలైజ్ చేశారండి. ఓకే. నేషనలైజ్ చేసి జాతీయం అమెరికన్ కంపెనీస్‌ని తోసేయటం జరిగింది. మీకు తెలిసిన విషయమే. అవును. అమెరికన్ ఎంబసీని తెహరాన్‌లో వాళ్ళు కబ్జా చేసుకున్నారండి హ్మ్. ఇరాన్ వాళ్ళు. ఫస్ట్ స్టూడెంట్స్ ఎళ్లారు. తర్వాత అయతుల్లా ఖుమేని మనుషులు వెళ్లారు. దాన్ని కబ్జా చేసి అక్కడ పనిచేస్తున్న డిప్లొమాట్స్‌ని హాస్టేజ్ తీసుకోవడం జరిగిందండి. హ్మ్. సో, అప్పటినుంచి తీసుకుంటే అంటే ఒక అమెరికన్ ఎంబసీ కాంపౌండ్‌లోకి వెళ్ళటము, అక్కడ ఉన్న డిప్లొమాట్స్‌ని హాస్టేజ్ తీసుకోవటము, దాదాపు 400 రోజుల పైన వాళ్ళని బందీలుగా ఉంచటం, తర్వాత విడుదల చేయటం జరిగింది. అప్పటినుంచి అమెరికా, ఇరాన్ రిలేషన్‌షిప్స్ ఏమి బాగా లేవండి. ఓకే. ఇప్పుడు కనుక తీసుకుంటే ఆహ్, ఆహ్, అమెరికాకి బహుశా ఒక ఆపర్చునిటీ కనబడుతోందండి. హ్మ్. ఏంటంటే ఇరాన్‌లో ఆయిల్ అంతా కూడా మనం డెవలప్ చేస్తే వీళ్ళొచ్చి నేషనలైజ్ చేశారు గదా! హ్మ్. ఇప్పుడు మళ్ళీ వాటిని కనుక మనకి సానుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వం వస్తే దాన్ని మళ్ళీ మనం ప్రైవేటైజ్ చేసి చేయొచ్చు. మనం తీసుకోవచ్చా అన్న బహుశా ఒక కోణం ఉండుంటుంది. మీరు వెనిజువేలాలో గూడా ఇదే చరిత్ర నడిచింది మనం చూసాం. హ్మ్. వెనిజువేలాలో గూడా ఫస్ట్ అమెరికా వాళ్ళు పెద్ద ఎత్తున ఆయిల్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే హ్యూగో చావెజ్ వచ్చేసి అవన్నీ నేషనలైజ్ చేసి అమెరికన్ కంపెనీస్‌ని బయటికి పంపించేశారు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ అమెరికన్ కంపెనీస్ వెనిజులాకెళ్తున్నాయి. అటువంటి కోరికలే లేదా అటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు పెద్ద ఎత్తున మళ్ళీ ఇరాన్‌లో ఇంటర్వ్యూన్ కాకపోతున్నారా అన్నది చూడాల్సిన విషయం అండి.